నమస్తే. వెల్కమ్ టు పల్లవి టీవీ. నేను గౌతమి. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మనం మాట్లాడబోతున్నాం. పిల్లల చదువులంటే పేరెంట్స్‌కి చాలా హెడ్‌ఏక్. అంటే మనం ఒకప్పుడు చదువుకున్న సబ్జెక్ట్స్‌కి, ఇప్పుడు వాళ్ళకున్న సబ్జెక్ట్స్ గురించి చాలా వర్రీ అవుతాం. లేక మనం పేరెంటింగ్ విధానంలో గాని డిఫరెన్స్ ఉండడం. వర్కింగ్ వుమెన్స్ ఉంటారు. ఇంట్లో ఉండే వుమెన్స్ కూడా ఉంటారు. వాళ్ళకి ఇంట్లో పనితో పాటు పిల్లల్ని చదివించడం అనేది కూడా పెద్ద టాస్క్ లాంటిదే. అయితే ఒక్కొక్కసారి పిల్లలు పాఠాల్లోని ప్రశ్నలకు ఆన్సర్‌లు చూడకుండా చెబుతూ తమని పరీక్షించమంటారు. అయితే ఈసారి మీరు స్టూడెంట్‌గా, పిల్లలు టీచర్‌గా మారిపోయి చూడమనండి ఒకసారి. ఇంగ్లీష్, సైన్స్, మ్యాథ్, సోషల్ సబ్జెక్ట్ ఏదైనా ప్రశ్నల రూపంలో కాకుండా ఆ పాఠాల్లోని అంశాల్ని మీకు చెప్పమనండి ఒకసారి. ఏదంటే క్వెషన్ ఆన్సర్స్ అనుకోండి బట్టి పట్టి చెప్తూ ఉంటారు. అలా కాకుండా వాళ్ళని పాఠాల్లోని ఏదైతే లెసన్‌లో ఒక లెసన్ ఉంటదో ఆ లెసన్‌ని నేర్చుకొని తడబడకుండా ఒకసారి చెప్పమని అడగండి. దీన్నే ఫిన్ మ్యాన్ టెక్నిక్ అని అంటారు. ఇక్కడ మనం చూడొచ్చు ద ఫిన్ మ్యాన్ టెక్నిక్. చూస్ కాన్సెప్ట్ టు లెర్న్. ఫస్ట్ ఏదైనా ఒక అంశాన్ని స్పష్టంగా నేర్చుకోమనండి. తనకి నచ్చిన లెసన్‌ని ఏదైనా పర్ఫెక్ట్‌గా నేర్చుకొని తర్వాత సెకండ్ వచ్చి టీచ్ ఇట్ యువర్ సెల్ఫ్ ఫర్ సమ్‌వన్ లిసన్. ఫస్ట్ తనకి తను టీచ్ చేసుకోవడం. ఎవరికి వాళ్ళం మనం అంటూ ఉంటాం. ఎవరు మన ఫ్రెండ్సో ఎవరో ఉంటే వాళ్ళతో పాటు మనం ఏదైతే నేర్చుకున్నామో అది చెప్పమని అడుగుతూ ఉంటాం. వచ్చి పిల్లలు మనల్ని అడుగుతూ ఉంటారు. అమ్మ నేను ఇది నేర్చుకున్నాను. క్వెషన్ ఆన్సర్స్ నన్ను అడగండి అని అడుగుతూ ఉంటారు. థర్డ్ వన్ వచ్చి రిటర్న్ టు ద సోర్స్ మెటీరియల్ ఆఫ్ యు గెట్ స్టక్. ఎక్కడైతే ఏదైనా అంశాన్ని నేర్చుకున్నారో అదే అంశాన్ని ఎక్కడా తడబడకుండా కంటిన్యూగా చెప్పగలగాలి. అలా అయితేనే పిల్లలు పర్ఫెక్ట్‌గా నేర్చుకున్నట్టు. ఇదో రకమైన అధ్యయన విధానం. అసలు చెప్పాలంటే ఈ ఫిన్ మ్యాన్ టెక్నిక్ ఎవరు రచించారు? అసలు ఎవరు తీసుకొచ్చారు ఇది ప్రాచుర్యంలోకి అంటే నోబెల్ గ్రహీత రిచర్డ్ ఫెన్‌మ్యాన్ దీన్ని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు. ఒక్క అంశాన్ని పూర్తిగా చెప్పగలిగితే దాన్ని లోతుగా నేర్చుకున్నట్లే అని ఫిన్ మ్యాన్ థియరీ చెబుతోంది. కాన్సెప్టులు ఎక్కువగా ఉండే సైన్స్, మ్యాథ్స్‌లో దీని ఉపయోగం మరింత ఎక్కువగా ఉంటుంది. ఏదైనా అంశాన్ని సరిగ్గా వివరించలేకపోతే దాని మీద మళ్ళీ ఫోకస్ పెట్టమని మనం పిల్లలకి చెప్తూ ఉంటాం. నువ్వు పర్ఫెక్ట్‌గా చదవాలి. ఎప్పుడైనా బట్టిఫై చదవడం అనేది ఆపేయించాలి మనం పిల్లలతో. ఎప్పుడైతే పిల్లలు టీచర్‌గా మారి, మదర్ పిల్లల్లా మారిపోతే వాళ్ళకి కంఫర్ట్ జోన్ అనేది వస్తుంది. పిల్లలు చెప్పింది మీకు పూర్తిగా అర్థమైతే అది వాళ్ళకు వచ్చేసినట్లే. బాగుంది కదా ఈ పద్ధతి. దీనివల్ల పిల్లలు లెర్నింగ్ మెథడ్‌తో పాటు టీచింగ్ పైన ఇంట్రెస్ట్ కూడా పెరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ వన్ వచ్చేసి సింప్లిఫై యువర్ ఎక్స్‌ప్లనేషన్ అండ్ క్రియేట్ అనలైసిస్. ఏదైనా విషయాన్ని పిల్లలకి పర్ఫెక్ట్‌గా చెప్పే విధానం నేర్పాలి. ఒకే విషయం ఇంత చిన్నగా ఉంటుంది. కానీ చాలామంది పిల్లలు చాలా లెంథీగా చెప్తారు. ఏదైనా విషయాన్ని ఎంత లెంథీ అయినా క్లారిటీగా, క్లియర్‌గా చెప్పడం అనేది మనం పిల్లలకి నేర్పించాలి. ఒక్కొక్క దగ్గర పిల్లలు కానీ, పెద్దవాళ్ళు కానీ ఇది పిల్లలకే కాదు ఎగ్జామ్‌కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా చాలా ఉపయోగపడుతుంది. ఇది నేర్చుకోవడం వల్ల కూడా చాలా ఉపయోగాలు ఉంటాయి. ఏంటి అంటే ఏదైనా ఒక అంశాన్ని మనం మాట్లాడేటప్పుడు ప్యూర్ లెంథీగా చెప్పకుండా షార్ట్ అండ్ క్లియర్‌గా చెప్తే వినే వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఏదో వీళ్ళు సబ్జెక్ట్ చెప్తున్నారే, వీళ్ళ దగ్గర తెలియనిదేదో ఉందే అనేది క్లారిటీగా అర్థమవుతుంది. ఎవరు లేకపోతే తమకు తాము చెబుతూ కూడా ప్రాక్టీస్ చేయవచ్చు. ఈ ఫెయిర్ మ్యాన్ థియరీ మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా అనిపిస్తుందో మన వీడియో చూసాక కామెంట్ రూపంలో తెలపండి. ఇది పిల్లలకే కాదు ఇప్పుడు ఏదైతే ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది.